నోట్లో వాసన తగ్గాలంటే ఈ 4 చిట్కాలు పాటించండి. కొంతమందికి మాట్లాడితే నోట్లో వాసన వస్తూ ఉంటుంది. దానివల్ల పక్కన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీ నోట్లో వాసన తగ్గాలన్నా, బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఈ 4 చిట్కాలు పాటించండి. మొదటిది, ఉదయం నిద్ర లేవంగానే తులసి ఆకులు లేదా సోంపు నవలండి. తులసి ఆకులు లేదా సోంపు నవలడం వల్ల నోట్లో ఉండే బ్యాక్టీరియా నివారించబడుతుంది. మాట్లాడితే మంచి స్మెల్ వస్తుంది. రెండోది, ఊపిరి తీసుకునేటప్పుడు నోటి కంటే ముక్కును ఎక్కువగా ఉపయోగించండి. ముక్కు ద్వారా ఊపిరి తీసుకుంటే మౌత్ అనేది డ్రై అవ్వదు. నోరు అనేది డ్రైగా ఉంటే బ్యాక్టీరియా పెరిగి వాసన వచ్చే అవకాశం ఉంది. అందుకే ఊపిరి తీసుకునేటప్పుడు ఎక్కువగా ముక్కును ఉపయోగించండి. మూడోది, రోజుకు 2 సార్లు నిమ్మకాయ ఉప్పు కలిపిన నీళ్లతో గార్గిల్ చేయండి. నిమ్మకాయ ఉప్పు కలిపిన నీళ్లతో పుక్కలించడం వల్ల నోట్లో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. నాలుగోది, డ్రై మౌత్ అంటే నోరు ఎండిపోగానే నీళ్ళు తాగండి. డీహైడ్రేషన్ వల్లే ఎక్కువగా వాసన వస్తుంది. నోరు ఎండిపోకుండా చూసుకోండి. గంటకు ఒకసారి కొన్ని నీళ్ళు తాగండి. కాబట్టి మీరు ఈ సమస్యతో బాధపడుతుంటే ఈ చిట్కాలు పాటించండి, ప్రాబ్లం తగ్గిపోతుంది. ఒకవేళ మరీ ఎక్కువ ప్రాబ్లం ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఈ రీల్ని సేవ్ చేయండి, మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి.